అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం బయలుదేరాను, అమ్మ వాళ్ళ ఇంటికి ల్యాండ్ అయిపోయాను. తమ్ముడికి కాల్ చేశాను, సరే అక్క వస్తున్నానని. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా తీసుకొచ్చారు. ఎందుకు వచ్చాను ఏంటి అంటే, యాక్చువల్లీ పండగకి రమ్మన్నారు, కుదరలేదు. ఈవినింగ్ రమ్మన్నారు, రానన్నాను. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. సో అది కూడా వెళ్ళటం కుదరదు, మా వాళ్ళు పంపినన్నారు. అండ్ నాకు మా ఆయనకి చిన్న చిన్న ఫైటింగ్స్ అయ్యాయి అన్నమాట, పంపినన్నారని. సో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం బయలుదేరిపోయాను, వచ్చేసానమాట. అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే బాబాయ్ తమ్ముళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ ఇలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. యాక్చువల్లీ రమ్మని అన్నిసార్లు నాకు ఫోన్ చేసింది నా ఇద్దరు పిన్నులు, నా మరదళ్ళు. రానిసా ఎప్పుడు కలుస్తాం కదా పండగకి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అందరం కలిసి. ఈసారి నువ్వు లేవని మేము పండగ రోజు వెళ్ళలేదు, వస్తానని హ్యాండ్ ఇచ్చావు, అదే నెక్స్ట్ డే అయినా పర్లేదు రా అని చాలా ఫోన్స్ చేశారు. అబ్బా, ఇలాంటి పిన్నిలు ఉండటం నా అదృష్టం. ఇలా ఎందుకు అంటున్నారంటే ఏంటో, నేనంటే పిచ్చి ప్రేమ వాళ్ళకి. ఈ వీడియో చూసి పడి పడి నవ్వుకుంటారు మా పిన్ని వాళ్ళు. సో ఈలోపు మా వదిన నాకు, అన్నయ్య అందరు ఇచ్చారని చెప్పాను, మా అన్న ఏమి ఇచ్చారు మీకు చెప్పలేదు కదా. అన్న పండగకి డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులతో ఏం తీసుకున్నానన్నది నా బర్త్డేకి చెప్తాను నేను. అండ్ వదిన దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తెచ్చింది. చికెన్ షీక్ కబాబ్. ఓకే, కమ్ ఆన్. Now we are going to cook this. Now cook. Hi friends, now we are going to cook this French fries. This is frozen food. Now we have to heat in this pan, and another one is we are going to this sheikh kebab with chicken sheikh kebabs. Now how do we prepare? Just see there. Come on. సారీ ఫ్రెండ్స్, మా వాడికి ఇంగ్లీష్ రాదు, ఏమనుకోమాకండి. This is chicken sheikh kebab. No, अब हम लोग चिकन सीख कबाब बनाने जा रहे हैं. एक बार इसको देखो और इसके बाद इसका टेस्ट कैसा रहेगा हम रिव्यू देके आपको बताएंगे, ठीक है? आप थोड़ी देर वेट करो, इसके बारे में आपको बताएंगे विदिन 10 to 15 minutes. నేను ఎక్కడుంటే అక్కడ సంతోషం, ఎక్కడుంటే అక్కడ హ్యాపీనెస్ అని అనుకుంటాను. అలా ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఫీల్ అయ్యేది ఏంటి అంటే అనీసా ఉంటే బాగుంటుంది అని. అమ్మ వాళ్ళ సైడ్ అందరూ తెగ ఏదో చూస్తూ ఉంటారు నా కోసము. అండ్ మనం ఇప్పుడు ఫస్ట్గా స్నాక్స్ కుక్ అయిందంతా పొట్టలో వేసేసుకొని బయలుదేరిపోవాలన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడైతే అందరం కలుద్దాము, కాసేపు టైం స్పెండ్ చేసుకుందాము అని తమ్ముళ్ళు చెల్లెళ్ళు అండ్ మరదళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి నన్ను రా అక్క అని మా వాడితో ఫుల్గా తిట్టించుకొని మరీ ఎగేసుకుంటూ పిలిచారని వచ్చేసానమాట. ఇంకా ఫుల్గా మనకు పడ్డాయిలేండి, అసలు అవి కామన్, మనం అలాంటి పట్టించుకోమన్నమాట. పిచ్చ లైట్. వీళ్ళని చూడగానే అక్కడున్న సాడ్నెస్ అంతా వెళ్ళిపోయింది. నా ఫేస్లో 100 క్యాండిల్స్ బల్బ్ వెలిగిందనమాట. ఇంకా వదిన మన కోసం స్నాక్స్ కిందకి ఈ షీర్ కబాబ్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మంచిగా రోస్ట్ చేసి పెట్టారు. తలా కొంచెం తినేసి ఛాయ్ అయితే మళ్ళీ పెట్టుకొని తాగేస్తున్నాము. మనకు అల్లపు టీ లేకపోతే ఎలా చెప్పండి. సో అల్లపు టీ అయితే కంపల్సరీ ఉండాల్సిందే, ఏదున్నా లేకపోయినా. అందరికీ తెలుసు మా ఇంట్లో నాకు 4 or 4:30కి కంపల్సరీ ఎక్కడికి వెళ్ళినా టీ అయితే ఇవ్వాలని. అదైతే అమ్మ కూడా అంతే, నువ్వు టీ తాగుతావా అనేది. సో చిన్న చిన్నవి నాకు నోటీస్ చేసి ఎవరైనా నాకు ఇస్తుంటే భలే నచ్చుతాయి. హ్యాపీగా తినేసాము. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూసేయండి ఈ వీడియోతో. బాయ్.